ఇక జగిత్యాల జిల్లాలో అయితే చిరుత సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో గల రైల్వే క్రాసింగ్ వద్ద అయితే స్థానికులకు చిరుత కనిపించింది. చిరుత సంచారంతో స్థానికులైతే రైతులు అలాగే భయాందోళనకు గురవుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు. రెడ్డిగా జగిత్యాల జిల్లాలో అయితే చిరుత సంచారం అయితే కలకలం రేపుతోంది. జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గల రైల్వే క్రాసింగ్ వద్ద అయితే స్థానికులకు చిరుత కనిపించింది. అయితే చిరుత సంచారంతో స్థానికులు రైతులు భయాందోళనకైతే గురవుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, ఇది ఏ టైంకి కనిపించింది, అసలు ఎక్కడ, రైతులు ఏమంటున్నారు, అక్కడ ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అమత జైత్యాల జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించి అమ్మక్కపేట వద్ద నిన్న రాత్రి సమయంలో రైల్వే క్రాస్ వద్ద ఈ చిరుతపులు అయితే ఒక ఫోటోలో చిక్కినట్టుగా చెప్పవచ్చు. అయితే గత వారం రోజుల నుంచి కూడా అమ్మక్కపేట మండలం అమ్మక్కపేట అదే విధంగా ఇటు ఇబ్రహీంపేట మండలానికి సంబంధించిన కొన్ని గ్రామాలు, అదే విధంగా మల్లాపూర్ మండలానికి సంబంధించి కొన్ని గ్రామాలలో చిరుతపులి సంచారం చేస్తుందని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అయితే నిఘా పెట్టిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. కొన్ని కెమెరాలను కూడా అమర్చారు. అయితే ఆ కెమెరాలకు చిక్కితే చిరుతను పట్టుకునే దిశగా పోతామని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఆ చిరుత ఆ కెమెరాలోకి చిక్కకపోవడం ఒకవైపు, అయితే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రైల్వే గేట్ దగ్గర ఉన్న కెమెరాల్లో ఈ చిరుతనైతే బంధించడం, ఆ ఫోటోగా బంధించడం జరిగింది. అయితే ఆ చిరుత అదే ఏరియాలో సంచారం చేస్తుంది. అయితే ఒకవైపు పొలాలలోకి వెళ్లే రైతులకు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ పల్లెటూరులలో ఎక్కువ శాతం గొడ్లు కావచ్చు, గోదలు కావచ్చు, వాళ్ళు ఆరు బయటనే కట్టేసుకుంటారు కాబట్టి వాటిపైన కూడా అటాక్ చేసే అవకాశం ఉందని ఇప్పటివరకే అక్కడ ఉన్న స్థానిక రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడం కావచ్చు మొరుపెట్టుకోవడం జరిగింది. కానీ ఆ చిరుతను పట్టుకోవడంలో ఫారెస్ట్ అధికారులు విఫలమవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. నిన్న ఆ క్రాస్ రోడ్ వద్ద ఆ చిరుత వెళ్తున్నట్టు ఆ కెమెరాలో బంధించడం జరిగింది. అయితే ఆ చిరుత ఎక్కడికి వెళ్ళింది, ఆ ప్రాంతంలో ఎటు తిరుగుతుందనే కోణంలో మాత్రం ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లి ఈ రోజు పరిశీలించనున్నారనే చెప్పవచ్చు. దాని పాదముద్రలను బట్టి మరి ఆ చిరుత ఏ చిరుతనా లేదంటే అయినా అనే కోణంలో కూడా వాళ్ళు పరిశీలించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. కానీ ఆ గ్రామ ప్రజలైతే ఇప్పటివరకు చాలా వరకు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. రైతులు కూడా పొలాల వద్దకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే రవీందర్, ఈ చిరుత ఏ టైంకి కెమెరాలో చిక్కింది అనుకోవచ్చు, ఆ టైం ఏదైనా మెన్షన్ ఉందా? మీరు అన్నట్టుగా మమత నిన్న అర్ధరాత్రి సమయంలో ఆ చిరుత అంటే దాదాపు 12:30 సమయంలో మాత్రం అక్కడ నుంచి వెళ్ళినట్టుగా అందులో స్పష్టంగా కనబడుతుందని అక్కడ ఉన్న వారైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి అది 12:30 సమయంలో అంటే చిరుతలు ఎక్కువ శాతం డేలో మాత్రం తక్కువ తిరుగుతాయి, రాత్రి వేళలో మాత్రం కంపల్సరీ వేట ఉంటుంది. ఈ చిరుతలు రాత్రి వేళలోనే వేట ప్రారంభిస్తాయి, డేలో మాత్రం చాలా వరకు తక్కువగా బయట తిరగడం లాంటివి ఉంటాయి. అంటే ఈ రాత్రి వేళలో కంపల్సరీ అంతా సున్సాన్ గా ఉంటుంది, మొత్తం లైటింగ్ ఉండదు కాబట్టి కంపల్సరీ అది వేటకు అనుగుణంగా చేసుకొని రాత్రి సమయంలోనే వేట చేస్తుంది. వేట చేసిన అనంతరం మళ్ళీ ఎక్కడో ఒక గృహాలకు లేదంటే ఎటో ప్లేసులకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రాత్రి వేళలోనే ఎక్కువగా తిరుగుతుందని ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. నిన్న అర్ధరాత్రి సమయంలో మాత్రం ఆ చిరుత ఆ ఫోటోకు చిక్కిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.